రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి అద్భుత ప్రసంగం చేశాడు. ఇంతవరకు ఈ 78 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ ప్రధాని చేయనంత లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చాడు. సరే, ఈ సందర్భంగా అసలు ఈ మోడీ ప్రభుత్వం ఏమి సాధించింది, ఏమి సవాళ్ళు ఉన్నాయి అనే దాని మీద ఒక స్థూలంగా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా దృష్టిలో ప్రతి దేశానికి కొన్ని అమృత ఘడియలు వస్తాయి. జపాన్కి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అటువంటి స్థితి వచ్చింది, అద్భుత ప్రగతిని సాధించింది. దక్షిణ కొరియా 1970ల్లో అదే పని చేసింది. ఇవాళ జపాన్ కార్లు, దక్షిణ కొరియా కార్లు, భారత్తో సహా ప్రపంచం మొత్తం కూడా వాళ్ళే మొనాపలి, అఫ్కోర్స్ జర్మనీతో సహా. సో అట్లానే తర్వాత 1980 దశకం నుంచి చైనా దశ తిరిగింది. ప్రతిదానికి ఎవరో ఒకరు నాయకుడు ఉంటాడు. చైనాకు వచ్చేసరికి డెంగ్ షియాఓపింగ్ ఉన్నాడు. అటువంటి స్థితి వల్ల భారత్కి మోడీ వచ్చిన తర్వాత ఆర్థిక రంగంలో అద్భుత ప్రగతికి దోహదం చేసింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మరి ఎందుకంటే వాళ్ళ నిన్నే వీడియో చేసుకున్నాం, మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద. మనం కాదు, S&P గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీనే మన రేటింగ్ని పెంచింది. సరే, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి అసలు ఈ మోడీ ప్రభుత్వంలో టాప్ 10 విజయాలు, ఆర్థిక విజయాలు ఏంటి అనేది ఒక్కసారి స్థూలంగా చర్చించుకుందాం. అన్నిటికన్నా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రపంచం మొత్తం ఎప్పుడు ఎదుర్కోని సంక్షేమం కోవిడ్లో ఎదుర్కొంది. సో దానికి డిఫరెంట్ నమూనాలు, ఆర్థిక నమూనాలు డిఫరెంట్ దేశాలు తీసుకున్నాయి. కానీ భారత్ తీసుకున్నటువంటి ఆర్థిక నమూనా వలన అద్భుత ఆర్థిక మేనేజ్మెంట్ మనం చేయటమే కాకుండా మనకి తర్వాత దశలో ఇబ్బందులు లేకుండా అప్రతిహత పురోగతి సాధ్యమైంది. సో నా దృష్టిలో అది అతిపెద్ద విజయం మోడీ చేసిన దాంట్లో, కోవిడ్ ఎకనమిక్ మేనేజ్మెంట్. రెండోది ఒకే దేశం ఒకే పన్ను. దీన్ని అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత చేసి చూపించాడు. ఇది కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కన్ఫ్యూషన్ లేకుండా అయిపోయింది. దేశం మొత్తం కొన్ని పక్కన దాంట్లో ఉన్న GSTలు లేకపోయినా చాలా వరకు ఒక దాంట్లోకి తీసుకురాగలిగారు, ఒక త్రాటి మీదకి. మూడోది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. అద్భుతంగా మనకు అసలు మరి మన దీంట్లో భారత్ ప్రగతిలో పెద్ద ముందడుగు ఏంటంటే డిజిటల్ ఎకానమీకి కన్వర్ట్ కావటం. నాలుగోది, మరి ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల జనాభా, పేదరికం ఉన్న దేశం, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న దేశంలో ధరల నియంత్రణ అత్యంత, ఎక్కడైనా ధనిక దేశాల్లో కూడా అదే ప్రధానమైన సమస్య అవుతుంది, ఎక్కడైనా కూడా, అమెరికాతో సహా. సో ధరల నియంత్రణని అద్భుతంగా మేనేజ్ చేయటం, ఇది నాలుగోది. ఐదోది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే, మోడీ హయాంలో అత్యంత ఉండే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గటం, మధ్యతరగతి వర్గ సంఖ్య గణనీయంగా పెరగటం. దాదాపు 42% ఇవాళ దేశంలో మధ్యతరగతి వర్గం ఉన్నారు, 42%. ఇదే అస్సలు కిట్టుకండి. భారత్ ఈ పద్ధతుల్లో అభివృద్ధి కావటానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద మధ్యతరగతి వర్గం ఉండటం. ఇది కోర్స్ పేదరిక నిర్మూలన ఇంతకుముందే చెప్పాను కదా, దాదాపు 25 కోట్ల మందిని అత్యంత పేదరికం నుంచి బయట పడేయగలిగారు. ఆరోది పటిష్ట బ్యాంకింగ్ రంగం. యూపీఏలో దారుణంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి పట్టాల మీద పెట్టడమే కాదు, దాన్ని స్ట్రెంగ్తెన్ చేయటం కూడా, ఇది ఆరోది. ఏడోది, అసలు ఇన్ఫ్రాలో లాజిస్టిక్ ఇన్ఫ్రా, పర్టికులర్గా ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ, వాటర్వేస్ కానీ, ఈ అన్నిట్లో కూడా అసలు ఎప్పుడూ లేనంత బిగ్ జంప్
మోడీ హయాంలో జరిగింది. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ముందు కనీస మౌలిక సౌకర్యాలు ఈ అవసరం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మళ్ళీ మాట్లాడుకుంది. ఆర్థిక దీంట్లో చెప్తున్నాను, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అద్భుతమైనటువంటి ప్రగతిని మోడీ ప్రభుత్వం సాధించింది. దాంతోపాటు మరి జనం గనక పూర్తిగా అత్యంత పేదరికంలో ఉంటే కష్టమవుతుంది. ఇదంతా కూడా వెల్ఫేర్ స్టేట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. సోకాల్డ్ గరీబీ హటావో నినాదానికి కాంగ్రెస్ ఇవ్వటం తప్పితే వెల్ఫేర్ స్టేట్ని ఏ రోజు నిర్మించే పద్ధతిలో కాంగ్రెస్ ప్రయత్నం చేయాల. మోడీ చేసిన పని ఏంటంటే అత్యద్భుత వెల్ఫేర్ దీనికి దారితీశాడు. ఉదాహరణకు చెప్తాను, పేదల సంక్షేమ కార్యక్రమాలు అసలు ఆయన చాలా ఎక్కువ తీసుకురావటమే కాకుండా ఇట్లా ఎక్కడ అవినీతి లేకుండా చేయగలిగాడు. డీబీటీ ద్వారా అంత టెక్నాలజీని ఉపయోగించి మొత్తం మీద కరప్షన్ లేకుండా ప్రతి రూపాయి కింద పేదవాడికి అందేటట్టు చేయగలిగాడు సంక్షేమ కార్యక్రమాలు. ఇది వెల్ఫేరిజంలో వెల్ఫేర్ స్టేటుకి దిశగా అడుగులు పడ్డాడు. రెండోది, మధ్యతరగతికి ఏమన్నా తక్కువ చేశాడంటే మధ్యతరగతికి నిన్నటికి నిన్న బడ్జెట్ ఎంత అద్భుతమైన బడ్జెట్ అండి. 12 లక్షల రూపాయల వరకు కూడా జీరో ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. అదే వేతన జీవులకి అయ్యేటట్టయితే ఇంకొక 75,000 వరకు. మరి ఇంత ఊరట ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అట్లానే ఇప్పుడు జిఎస్టీ, నిన్న స్వాతంత్ర ఎర్రకోట నుంచి మాట్లాడిన దాంట్లో జిఎస్టీలో అసలు రోజువారీ వాడక వస్తువులన్నీ కూడా ఇంకా బాగా తగ్గబోతున్నాయి. 2 స్లాబులు రాబోతున్నాయి. 5% స్లాబ్ ఒకటి, 18% స్లాబ్ ఒకటి. మనం వాడే వస్తువులన్నీ ఎక్కువ భాగం 5% స్లాబ్లోకి వస్తాయట. ఇది అత్యంత పెద్ద ఊరట. మధ్యతరగతి వర్గానికి కూడా ఎక్కువ కొనుక్కునేది పేదవాళ్ళు గ్రాసరీస్ కొంటారేమో కానీ మిగతా అన్ని మధ్యతరగతి వర్గం కొంటారు. వాటన్నిటిలో కూడా మధ్యతరగతికి అత్యంత ఊరట ఇచ్చింది. సో అటు పూర్ పీపుల్కి ఇటు మిడిల్ క్లాస్కి వెల్ఫేర్ స్టేట్ దిశగా అడుగులు వేయగలిగింది మోడీ ప్రభుత్వం. తర్వాత అన్నిటికన్నా ముఖ్య రాజకీయ స్థిరత్వం. ఎందుకంటే పెట్టుబడిదారులు చూసినా ఒకవేళ ఇదే ప్రభుత్వాలు కన్సిస్టెంట్గా దీర్ఘకాలిక పథకాలు అమలు చేయాలన్నా కూడా రాజకీయ స్థిరత్వం ఉండాలి. దాన్ని సాధించింది. చివరగా జాతీయ భావాల్ని పెంపొందించింది. ఇది చాలా అవసరం అండి. ఏ దేశమైనా తీసుకోండి, ప్రపంచ చరిత్ర తీసుకోండి, జాతీయ భావాలు లేనటువంటి దేశం ఎక్కడ అభివృద్ధి కాదు. మోడీ ఆ విషయంలో 100% సక్సెస్ అయ్యాడు. ఒక నేషనల్ ఫెర్వర్ తీసుకొచ్చాడు. చివరికి నిన్న ఎర్రకోట నుంచి స్వదేశీ వస్తువుల్ని, స్వదేశీ మాల్ని ఎంకరేజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. నా దృష్టిలో ఏంటంటే ఈ 10 అద్భుత విజయాలు, ఇంకా చాలా ఉన్నాయి, ఈ 10 టూకీగా అద్భుత విజయాలు. సరే, ఇది జరుగుతున్న దీంట్లో నుంచే ఆ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ వచ్చినాయి. మరి అయినా కూడా మన డబుల్ డిజిట్ ఎందుకు రావట్లేదు? మనకి ఎకనామిక్ గ్రోత్ బాగుంది, మిగతా అన్ని దేశాలతో పోలిస్తే మనం అద్భుతంగా ఉన్నాం, కానీ డబుల్ డిజిట్ గ్రోత్ ఎందుకు రావట్లేదు అనే దానికి లెగసీ ఇష్యూస్ చాలా ఉన్నాయి భారత్లో. ఈ లెగసీ ఇష్యూస్ మనల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వారసత్వ అవలక్షణాల్ని తొలగించాల నెహ్రూ ప్రభుత్వం. నిజం చెప్పాలంటే దీనికి ప్రధాన కారణం నెహ్రూ కుటుంబం, నెహ్రూ అనుసరించిన విధానాలు. కుటుంబం ఎందుకు అంటున్నానంటే నాకే వ్యక్తిగత ద్వేషమే లేదు, కాకపోతే కుటుంబ పాలనని, వారసత్వ పాలనని నెహ్రూ ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించాడు. అది ప్రజాస్వామ్యానికి అంత మంచి పద్ధతి కాదు. రెండోది, తను అనుసరించిన విధానాలు సోవియట్ యూనియన్ ప్రభావిత అనుసరించిన విధానాల వల్ల అది ఎలైట్గా ఉన్నాడు తప్పితే గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ నెహ్రూకి అంత ఇదిగా తెలియదు. అది భారతీయ సంస్కృతిని, భారతీయ సమాజ మూలాలని ప్రతిస్పందించే పద్ధతుల్లో, స్పృశించే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు లేవు. అది ఏమైపోయిందంటే అవి సాల్వ్ చేయకపోవటం అనేది ఈ రోజుకి అవి అడ్డంకిగా నిలుస్తున్నాయి. కొన్ని చెప్తాను నేను మీకు. ఉదాహరణకి అందుట్లో ప్రధానమైందండి, బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది అవినీతి. లోతుగా డీప్ రూటెడ్ కరప్షన్, మామూలు కరప్షన్ కాదు. మీకు అడుగడుగున మీరు సమాజంలో ఏ పని చేయాలన్నా కరప్షన్ లేకుండా లేదు. ఏ పని చేయాలన్నా కూడా
మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ నుంచి మొదలవుతుంది కరప్షన్. సో చాలా దారుణం. ఇది ఒక క్యాన్సర్ లాగా తయారైంది. దీన్ని తీసేయటం అంత తేలిక కాదు. ఇది లెగసీ ఇష్యూ మోడీకి. రెండోది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంస్కరణలకు ధీటుగా రాష్ట్రాలు సప్లిమెంట్ చేయకపోవటం. రాష్ట్రాల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎంతసేపటికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఫ్రీబీలు ఇచ్చేసేసి తిరిగి ఎట్లా ఎన్నిక కావాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళు సంస్కరణల దిశగా ఎక్కువ రాష్ట్రాలు అడుగులైపోవటం. నా దృష్టిలో ఇది కూడా వారసత్వపు లక్షణమే, లెగసీ ఇష్యూనే. ఇది మొదటి నుంచి వచ్చింది, ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉంది. మూడవది చాలా ముఖ్యమైనది స్థానిక సంస్థలండి. దారుణత అవినీతిమయమైన స్థానిక సంస్థలు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు. దాంతో ఏమైపోయిందంటే ఇవాళ లోకల్ బాడీస్ అనే మున్సిపాలిటీకి వెళ్ళండి, పంచాయతీకి వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, అసలు డబ్బులు లేకుండా పని కాదు. ఇది నిజమే కదా. సో స్థానిక సంస్థలు డెలివరీ సిస్టమ్స్ హారిబుల్గా ఉన్నాయి. మరి సిటీస్ అన్నిట్లో డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, స్టామ్ వాటర్ సిస్టమ్, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవి బ్రోకెన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ యంత్రాంగపు ఆలోచనలతోటి సరిచేయటం చాలా కష్టమైనటువంటి. ఇది కూడా లెగసీ ఇష్యూ మోడీకి వచ్చినటువంటిది. తర్వాత ఇంకొక లెగసీ ఇష్యూ ముఖ్యమైనది అన్నిటికన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం. మరి ఏమి చేశారో ఎన్ని సంవత్సరాల నుంచి తెలియదు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా భారత్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడింది. ఇది కూడా ఒక కారణం. తర్వాత అసలు ఇంకొకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భారత్ ఎంత వెనకబడిపోయిందంటే 78 సంవత్సరాలు ఇప్పుడిప్పుడే మనం పేటెంట్స్, రిజిస్ట్రేషన్స్ బెటర్గా ఉన్నాయి అంతా, కానీ ఇంకా కంపీట్ చేసే పరిస్థితులు లేవు. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరగలేదో ఆత్మనిర్భర భారత్ కింద మారే అవకాశం తక్కువ ఉంటుంది. నిన్న ఎర్రకోట నుంచి మోడీ చెప్పింది అదే కదా. ఇప్పుడు మనకెందుకు జెట్ ఇంజన్ లేదు, మనకెందుకు చిప్స్లో విన్నాళ్ళ నుంచి, మనకెందుకు సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ ఫారిన్ మీద, చైనాలో లేదు కదా పరిస్థితి. యూట్యూబ్ ఫారిన్ మీద ఆధారపడతాం, ట్విట్టర్ ఫారిన్ మీద ఆధారపడతాం. మనకంటూ ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న లోపమే ఇక్కడ అన్నీ మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత ఆరోది లేబర్ సంస్కరణలు చాలా ముఖ్యమైనది. ఏ దేశం అభివృద్ధి అయినా చూడండి, లేబర్ సంస్కరణలు లేకుండా ఎక్కడ అభివృద్ధి కాల, ఇంక్లూడింగ్ చైనా. అక్కడ మనకి చిత్తశుద్ధి ఉంది, చెయ్యాలనే తాపత్రయం ఉంది. ఉదాహరణకు లేబర్ కోడ్స్ పార్లమెంట్ ఆమోదించింది, ఇంతవరకు దాన్ని అమలు చేయటానికి తటపటాయిస్తుంది ప్రభుత్వం. అంటే అక్కడ ఉన్న కారణాలు, గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్. ఇంకొకటి లేబర్ దీంట్లో మనకి ఉమెన్ పార్టిసిపేషన్ భారత్ బాగా తక్కువ ఉండటం, దీన్ని పెంపొందించుకోవాలి. ఈ రెండు జరగకుండా ఎక్స్పోర్ట్స్ రావటం అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ రావాలా, ఎందుకంటే ఆ క్వాలిటీ ప్రోడక్ట్స్ రాకుండా ఎక్స్పోర్ట్స్లో నువ్వు కాంపిటీషన్లో తట్టుకోలేవు. సో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది ఈ లేబర్ రిఫార్మ్స్ చాలా ముఖ్యం. దీంతోపాటు ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈస్టర్న్ ఇండియా వెనకబడి ఉండటం. మిగతా వెస్ట్, సౌత్, నార్త్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఈస్ట్ ఇండియా అయితే బాగా వెనకబడి ఉంది. దీన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, ప్రణాళికలు అయితే వేస్తున్నారు మోడీ ప్రభుత్వం, కానీ స్టిల్ అది అందుకోలే. మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాని అందుకోకపోవటం. ఎనిమిదవది అసలు టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎప్పుడూ డెవలప్ చేయాల్సిందండి. అద్భుతమైన టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి భారత్లో. ఇప్పుడు ప్రపంచ టూరిస్టులు వెళ్తున్నటువంటి స్థలాలతో పోలిస్తే భారత్ ఎక్స్ప్లోర్ చేయగలిగేటట్టయితే అసలు ప్రపంచం మొత్తం టూరిజాన్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే, ఓకే ఇప్పుడు లాజిస్టిక్స్ కొంతవరకు వచ్చినాయి, కానీ టూరిజం సెంటర్స్లో డెవలప్ కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాల, చాలా అవసరం అది. మీకు అక్కడ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, తర్వాత ఇంకా మిగతా చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత సోషలిస్టు, కమ్యూనిస్టు ఆలోచన విధానం, ఇది ఈ రోజుకి మనం దీంట్లో నుంచి బయటపడలేకపోతున్నామండి. మన ఆలోచనలు తెలియకుండానే ఆ ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి.
ఎవరో ఒక పారిశ్రామికవేత్త తెచ్చి పెట్టుబడి పెడితే వాడికేంటి ఇంత దీంట్లో లాభం అని ఆలోచిస్తాం. లాభం లేకుండా ఎవడొస్తాడండి? అంటే మన ఆలోచనల్లో ఈ రోజుకి ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఇవాళ అందరూ ప్రపంచం మొత్తం మారినా మనం మారట్లేదు. ఇది కూడా ఒక కారణం, లెగసీ ఇష్యూ ఇది కూడా. తర్వాత ఇంపార్టెంట్, నిన్న ఎర్రకోట నుంచి మోడీ చెప్పిన దాంట్లో అక్రమ వలసలు. ఏ ఏ దేశమైనా ఎందుకు కోటి మంది ఏంటండి, ఒక్క పశ్చిమ బెంగాల్లో 1 కోటి మంది ఉన్నారండి, మొత్తం 2 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో. ఏది అక్రమంగా మన దేశంలో నివసిస్తున్న వాళ్ళు, దీన్ని అరికట్టలేకపోవటం. నా దృష్టిలో ఈ యొక్క 10 కూడా చాలా ముఖ్యమైనవి. 10 అద్భుత విజయాలంటే 10 ఈ ఏదైతే లెగసీ ఇష్యూస్ ఉన్నాయో, సవాళ్ళు ఉన్నాయో, వీటిని అధిగమించకుండా భారత్ డబుల్ డిజిట్ గ్రోత్ని సాధించలేదు. అఫ్కోర్స్ ఇన్ని డ్రాబ్యాక్స్ ఉండి, ఇన్ని హడ్డిల్స్ ఉన్నా కూడా నిజంగా ఈ 11 సంవత్సరాల్లో డెవలప్ అయినటువంటి ఎకానమీ మాత్రం అన్పారలల్. దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ మోడీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.